శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి పాట. ఈ శీర్షికన ఈ రోజున కోటికొక్కరు కోటికొక్కరు ఉంటారండి ఇట్లాంటి వాళ్ళు. మరి నిజంగా ఈ రోజున మనం గర్వించదగ్గ గాయనీమణులలో విశ్వవిఖ్యాతి, ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి నైటింగేల్ ఆఫ్ ఇండియా అని మనమందరం కూడా వేన్నోళ్ళ కొనియాడబడుతున్నటువంటి గొప్ప గాయనిమణి, భారతదేశానికే ప్రపంచ స్థాయిలో వన్నె చేకూర్చిన నేపథ్య గాయని, తెలుగు నేపథ్య గాయని పి సుశీల గారి జన్మదినోత్సవం నేను వైభవోపేతంగా జరుపుకోవటం జరిగింది. ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా సరే ఫేస్బుక్లో కానీ అంతా ఆవిడకి హార్దిక అభినందనలు అందజేయటం జరిగింది. మరి ఈ రోజున నారుమంచి నోట ఓ చక్కటి మాటలు, ఓ మంచి మాటలు పాడుతా తీయగా అంటూ గానకోకిలకు మనం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దామండి. 1950 నుండి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైనటువంటి నేపథ్య గాయకురాలు, భారతీయ సినిమా రంగంతో సంబంధం ఉన్న ప్లేబ్యాక్ సింగర్, 5 జాతీయ పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకున్నవారు పి సుశీలమ్మ గారు. పి సుశీలమ్మ గారి గాత్ర మాధుర్యంతో 50 సంవత్సరాల పైబడి సాగిన సినీ జీవితంలో ఇటు తెలుగు, అటు తమిళ, అలాగే కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడుగ, సింహళ భాషల్లో దాదాపు 50,000కు పైగా గీతాలను పాడినటువంటి పి సుశీలమ్మ గారు, పులిపాక సుశీలమ్మ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. నిన్న వైభవోపేతంగా మరి పి సుశీలమ్మ గారికి ఆ గాన కోకిలకు స్వరార్చన చేశారు, స్వరాభిషేకం చేశారు చాలామంది. పి సుశీలమ్మ గారు ప్రసిద్ధ గాయకురాలు. సుశీల గారు విజయనగరంలో 1935 నవంబర్ 13న సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి పి ముకుందరావు గారు క్రిమినల్ లాయర్గా పనిచేసేవారు. తల్లి పేరు శేషావతారం. ఆవిడ సాధారణ గృహిణి. భాష ఏదైనా సరే కంఠస్వరానికి, మరి స్పష్టమైన ఉచ్చారణకు అది ముఖ్యం కదండి. సంగీతానికి మనకి ఉచ్చారణ చాలా ముఖ్యం. ఉచ్చారణ అనేటువంటిది ఉంటేనే కదా ఏదైనా జరిగింది. ఈ ఉచ్చారణకు సుశీలమ్మ గారు పెట్టింది పేరండి. 1950లో సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు గారు ఆల్ ఇండియా రేడియోలో నిర్వహించిన సంగీత పోటీల్లో సుశీలమ్మ గారిను ఎంపిక చేశారు. ఆవిడ కూడా పార్టిసిపేట్ చేశారు. అప్పుడు ఆమె ఏఎం రాజా గారితో కలిసి పెట్రతాయ్, తెలుగులో కన్నతల్లి అనే సినిమాలో ఎదుకు అలత్తాయ్ అనే పాటను తన మొదటిసారిగా పాడారు. ఆమె శ్రీలంక చిత్రాలకు కూడా పాడారండి. ఆమె మాతృభాష తెలుగు అయినప్పటికీ కొద్దిగా హిందీ, మరి అట్లాగే కన్నడ భాషల్లో కూడా మాట్లాడగలరు. తమిళ భాషను అనర్గళంగా మాట్లాడతారు. తెలుగు భాషను, అలాగే తమిళ భాషను తెలుగు మాట్లాడినంత సరళంగా కూడా మాట్లాడతారు. మృదు మధురంగా కూడా తమిళ భాషను మాట్లాడతారు. సుశీలమ్మ గారికి వృత్తిరీత్యా మరి భర్త గారు వైద్యుడైనటువంటి మోహన్ రావు గారితో వివాహం చాలా వైభవోపేతంగా జరిగింది. వీరికి జయకృష్ణ అనే కుమారుడు, జయశ్రీ, శుభశ్రీ అనే 2 మనమరాళ్ళు ఉన్నారు. మరి సుశీలమ్మ గారి కోడలు సంధ్య జయకృష్ణ ఇరువర్ అనే తమిళ చిత్రంలో ఏఆర్ రెహమాన్ గారితో కలిసి సినీ అరంగేట్రం చేసిన గాయనిమణి అండి. తమన్ బృందంలో శుభశ్రీ చేరి అలవైకుంఠపురంబు చిత్రంలోని సామజవర గమన, రాములో రాముల పాటలకు గిటార్ ప్లే చేశారు. తర్వాత వెంకిమామ, వకీల్ సాబ్, గని, భీమ్లా నాయక్, ఇట్లాగే అనేకమైనటువంటి సినిమాలకు కూడా మరి ఆవిడ సంగీతాన్ని, రాధేశ్యామ్ అనే సినిమాకి నేపథ్య సంగీతం సినిమాలకు పనిచేశారు. సుశీల గారి పాఠశాల విద్య పూర్తయిన తర్వాత మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో చేరారు.
చాలా చిన్న వయసులోనే అక్కడ డిప్లొమా ఇన్ మ్యూజిక్ను ఫస్ట్ క్లాస్లో పూర్తి చేశారు ఆవిడ. అప్పటి ఆ కళాశాలకు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ప్రిన్సిపాల్గా వ్యవహరించేవారు. మరి సంగీతానికి ప్రియమైనటువంటి కుటుంబంలో జన్మించిన సుశీలమ్మ గారు చాలా చిన్న వయసులోనే అధికారిక శాస్త్రీయ సంగీత శిక్షణతో క్రమశిక్షణతో కూడా ఆవిడ పెరిగారు. ఆమె తన పాఠశాల విజయనగరం పట్టణ కార్యక్రమాల్లో అన్ని సంగీత పోటీల్లో పాల్గొనేవారు. ఆ రోజుల్లో ఆమె విస్తృతమైన శిక్షణ ద్వారా తగిన వ్యక్తీకరణలు, భావ వ్యక్తీకరణలు, స్వర మాధుర్యంతో పాటు పాటలు పాడటంలో కీలకమైన సూక్ష్మ నైపుణ్యాలను కూడా పెంపొందించుకున్నారండి. మరి అలాగే ఆల్ ఇండియా రేడియో కోసం ఆవిడ కొన్ని వేల పాటలు పాడారు. అలాగే మరి ఆవిడ జీవనయానంలో జీవిత యాత్రలో చూస్తే 1960 నుండి 1985 వరకు 1965 నుండి 80 వరకు 1960 ప్రాంతంలో మనం ఆలోచిస్తే ఆవిడ సుశీలమ్మ గారి అన్ని దక్షిణ భారత భాషా చిత్రాల్లో తిరుగులేని ప్రధాన మహిళా గాయకురాలుగా ఎదిగిపోయారు. పాత అనుభవజ్ఞులైనటువంటి గాయకులందరినీ సంగీత నేపథ్యంలోకి తీసుకువచ్చారు ఆవిడ. 1960వ సంవత్సరంలో సుశీల సీత చిత్రానికి వెంకటేశ్వరన్ దక్షిణామూర్తి స్వరకల్పనతో మలయాళ చిత్రాల్లోకి ప్రవేశించారు ఆవిడ. అప్పటి నుండి జి దేవరాజన్, ఎంకే అర్జునన్ వంటి మలయాళ స్వరకర్తలతో ఆమె అనేక విజయవంతమైనటువంటి పాటలను పాడారు. రికార్డు కూడా జరగటం జరిగింది. కేజే యేసుదాస్తో కలిసి ఆమె అనేక మలయాళ యుగళ గీతాలను కూడా పాడారండి. 1965లో ఎంఎస్వి రామ్మూర్తి గారితో ఆమె అనుబంధం విడిపోయిన తర్వాత కూడా ఎంఎస్ విశ్వనాథన్ ఆమెతో అనుబంధం కొనసాగించారు. అంత మునుపు విశ్వనాథన్, రామ్మూర్తి అన్న పేరుతో ఇద్దరు జంటద్వయం కలిపి కొన్ని వేల సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. విశ్వనాథన్, రామ్మూర్తి గారి కాంబినేషన్లో సుశీలమ్మ గారు ఎన్నో పాటలు పాడారు. తర్వాత కొన్ని కారణాంతరాల వలన వాళ్ళ మధ్య వచ్చినటువంటి చిన్న మనస్పర్ధల వల్ల 1965లో ఎంఎస్వి రామ్మూర్తి గారు, విశ్వనాథన్ గారు ఇద్దరు విడిపోయారు. ఎంఎస్ విశ్వనాథన్ గారు విడిగా సంగీతం స్టార్ట్ చేశారు. ఎంఎస్ విశ్వనాథన్ గారి సినిమాలో కూడా ఆవిడ చక్కగా పాటలు పాడారు. ఆమెతో అనుబంధం కొనసాగించారు. అలాగే ఎంఎస్వి రామ్మూర్తి గారితో విడిపోయిన తర్వాత ఎంఎస్ విశ్వనాథన్ కింద ఆమె యుగళ గీతాలు టిఎం సౌందరరాజన్ ఇతర సంగీత స్వరకర్తలతో గాత్రం చేసి సోలో సాంగ్స్ ప్రేక్షకులలో బాగా ప్రాచుర్యం పొందాయి ఆవిడ పాడినటువంటివి. 1960 నుండి 1985 వరకు ప్రతి ఇతర సంగీత స్వరకర్తలు, చిత్ర నిర్మాతకు ఆమె వెంటనే మొదటి గాయనిగా ఆవిడ పేరుని సూచించేవారు. ఆ రోజుల్లో మొదటి గాయనిగా ఎవరంటే పి సుశీలమ్మ గారి ఎంపికలో నిలిచేది. అలాగే 1968 నవంబర్ 29న విడుదలైన ఉయర్ధ మణితన్ అనే తమిళ చిత్రం రంగస్థల నాటకంలాగా 125 రోజులకు పైగా వాణిజ్యపరంగా విజయవంతమైనటువంటి సినిమాగా ఆ రోజుల్లో వాసుకెక్కింది. ఈ సినిమాలో ఎంఎస్ విశ్వనాథన్ స్వరకల్పన చేసిన పాల్ పోలేవు అనేటువంటి పాట గాత్రం చేసిన సుశీలమ్మ గారికి 16వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్గా మొదటి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని 1969లో ఆవిడ 1969లో ఆవిడ గెలుచుకొని ఎంతో మంది ప్రేక్షకులను, శ్రోతలను అలరించారు. ఆమె ప్రారంభ గ్రహీతగా నిలిచారండి. అప్పుడు అదే పాటకు ఆమె తమిళనాడులో రాష్ట్ర అవార్డును కూడా పొందారు. దీని ద్వారా భారతదేశంలో అత్యంత గౌరవప్రదమైన జాతీయ అవార్డులను అందుకున్న వారిలో సుశీలమ్మ గారు ఒకరుగా గుర్తింపు పొందారు. ఆ సంవత్సరాల్లోనే నైటింగేల్ ఆఫ్ ఇండియాగా భావించే లతా మంగేష్కర్ గారితో సుశీలమ్మ గారికి బలమైన స్నేహాన్ని పెంపొందించడం జరిగింది. వాళ్ళిద్దరికి మధ్య సుశీలమ్మ గారు చేసిన అన్ని పనులను తరచుగా లతా మంగేష్కర్ గారు ప్రశంసించేవారు. సుశీలమ్మ గారు చండీప్రియ చిత్రంలో జయప్రద చేసిన నృత్యం కోసం శ్రీభాగ్యరేఖ అనేటువంటి ఒక పాటని అందుకున్నారు. అలాగే జననీ జననీ అనే గానం చేసిన పాట
ప్రేక్షకులు అత్యంత గుర్తింపు పొందింది. పి సుశీల గారు ఎంఎస్ విశ్వనాథన్ను తమ గురువుగా భావిస్తూ ఉండేవారు. ఆయన సంగీత దర్శకత్వంలో 1955 నుండి 1995 వరకు సుశీలమ్మ గారు పాడిన పాటలలో గరిష్ట ప్రజాదరణ పొందిన పాటలు కొన్ని వందల్లో ఉన్నాయండి. మరి 1970వ దశకంలో మరి సుశీలమ్మ గారు దక్షిణ భారతదేశంలోని 4 రాష్ట్రాల్లోనూ దాదాపు అన్ని ప్రధాన జాతీయ అవార్డులను గెలుచుకున్నారు ఆవిడ. కేబి మహదేవ్, లక్ష్మీకాంత్ పేర్ల, ఎల్ వైద్యనాథన్, లక్ష్మీకిరణ్, మరి ఎస్ఎల్ మనోహర్, అజిత్ మర్చెంట్, జి దేవరాజన్, ఎస్ఎన్ త్రిపాఠి వంటి సంగీత దర్శకులతో ఆ కాలంలో ఆమె హిందీ పాటలు కూడా గానం చేశారు వారి సంగీత దర్శకత్వంలో. మనోహర్, అజిత్, జి దేవరాజన్, మరి ఎస్ఎన్ త్రిపాఠి, మరొక గొప్ప సంగీత దర్శకుడు ఇళయరాజా గారి కోసం కొన్ని ముఖ్యమైనటువంటి పాటలను కూడా పాడారు. ఆ పాటలను పి సుశీలమ్మ గారు పాడితేనే దానికి న్యాయం చేకూరుతుందని ఆ సంగీత దర్శకులు ఆవిడ చేతే పాడించారు. 1980 నుండి ఎంఎస్ విశ్వనాథన్ ఇళయరాజాతో తన బలమైన అనుబంధంతో జానకి వారితో మంచి స్థానం సంపాదించినప్పటికీ సుశీలమ్మ గారు 1985 వరకు అగ్రస్థానంలో కొనసాగారండి. 1985 తర్వాత కూడా అనేక మంది సంగీత దర్శకులు సుశీల గారిని మరి పౌరాణిక సినిమాలకు సంబంధించినటువంటి పాటలు పురాణ గాత్రానికి, పౌరాణిక పాత్రలకు గాత్రం చేయడానికి ఎంపిక చేసుకున్నారు. 1986 తర్వాత కూడా ఆమె చలనచిత్ర హిట్ పాటల ఎంపిక చేసుకొని 2005 వరకు అలాగే పాటలను కొనసాగించారండి. ఒక్కసారి 1985 నుండి 2000 వరకు ఆవిడ జర్నీని కనుక మనం సంగీత జర్నీని ఒక్కసారి పర్యావలోకిస్తే, ఎస్ జానకి, వాణి జయరాం 1985 నుండి సదరన్ ఫిల్మ్ సాంగ్స్ సెంటర్ స్టేజ్ని ఏర్పరిచి, వీరికి తోడు కేఎస్ చిత్ర కూడా వారితో భాగస్వామ్యం కావడంతో సుశీలమ్మ గారు నెమ్మదిగా తన దృష్టిని సినిమాల నుండి భక్తి, లలిత సంగీతానికి చెందిన పాటలు పాడటానికి మళ్లించారు. ఆమె 1984 నుండి 1999 వరకు శ్రావ్యమైన తెలుగు చలనచిత్ర పాటలను పాడటం కొనసాగించారు. అయినప్పటికీ కూడా 1985 తర్వాత ఆమె సినిమాలలో పాడటానికి ఆఫర్లను తగ్గించింది ఆవిడంతటా ఆవిడే స్వచ్ఛందంగా. ఆమె తెలుగు చిత్రాల్లో పాటలకు అవార్డులను కూడా గెలుచుకున్నారు. 1987లో విశ్వనాథ నాయకుడు, అలాగే 89లో గోదావరి పొంగింది, 89లోనే తమిళ చిత్రం వరం, తెరేలియే, మైనే జనం హిందీ చిత్రానికి అవార్డులు దక్కించుకుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్టేజీ షోలపై కూడా ఆమె అత్యద్భుతమైనటువంటి ప్రదర్శనలను చేసి ఎక్కువ దృష్టి పెట్టారు స్టేజీ షోల మీద. ఆవిడ ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాల వారిని వ్యవస్థీకృత ప్రదర్శనల కోసం ఆమెను ఆహ్వానించడం జరిగింది. ఆమె వివిధ ఆడియో కంపెనీల కోసం 1000కి పైగా భక్తి పాటలను రికార్డ్ చేశారు. 1985లో ప్రశంసలు పొందిన సంగీత స్వరకర్త నౌషాద్ తన మలయాళ చిత్రం ధ్వాని కోసం జానకి జానే పాటను పాడాలని పట్టుబట్టారు. 1990లో ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ ఇతరుల కోసం ఆమె తన కెరీర్లో కొన్ని ఉత్తమ పాటలను మరి వాళ్ళ కోసం పాడారు. అలాగే రెహమాన్ స్వరపరిచిన పుడియాముగం 1993లో ఈ చిత్రం నుండి కనుక్కుమాయి అఘగు అనే పాటల లిరికల్ కంటెంట్ రెండిషన్ చాలా ప్రశంసలు అందుకుందండి అప్పట్లో. ఆమె 2005 వరకు తమిళంలో పాటలు పాడారు. 1986 నుండి 2005 వరకు అనేక భక్తి, జానపద, వివిధ జానర్స్లోని అనేక పాటలను పాడారు. 1990 నుండి 2005 వరకు అనేక లైవ్ షోల్లో తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు పి సుశీలమ్మ గారు. ఈ పాటల గణాంకాలు అన్ని భాషల్లో, దాని గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే కనుక ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో సుశీలమ్మ గారు 12,300 పాటలు పాడినట్లు అంగీకరించారు. అన్ని భాషలందు కలిపి సుశీలమ్మ గారు 40,000కు పైగా పాటలను మరి రికార్డ్ చేయటం జరిగింది. ఏమండి, 40,000 పాటలు అంటే సామాన్యమైన విషయం అండి. మరి సుశీలమ్మ గారి గురించి మాట్లాడాలంటే తెలుగులో వచ్చేటప్పటికి
సుశీలమ్మ గారు తెలుగులో 12,000కు పైగా పాటలు పాడారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలుగులో మొదటి యుగళ గీతం పి సుశీలమ్మ గారితోనే ఉంది. శ్రీ 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 మర్యాదరామన్ సినిమాలో. ఆమె కేవి మహదేవన్ సంగీత దర్శకత్వంలో 2,000కు పైగా పాటలు పాడారు. రికార్డు జరిగింది ఆమె. అలాగే ఆమె కె చక్రవర్తి సంగీత దర్శకత్వంలో 2,000కు పైగా పాటలను పాడారు. ఇక తమిళ భాషకు సంబంధించి చూస్తే ఆమె భక్తి పాటలతో తమిళంలో 6,000కు పైగా పాటలు పాడారు. ఆమె టిఎం సౌందరరాజన్తో కలిసి 1000 యుగళ గీతాలు పాడారు. ఆమె ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీత సారథ్యంలో 1,500కు పైగా పాటలను కూడా అందించారు. ఇక కన్నడ రంగానికి సంబంధించి, కన్నడ సినీ రంగానికి, కన్నడ భాషకు సంబంధించి ఆలోచిస్తే సుశీలమ్మ గారు కన్నడలో 5,000కు పైగా పాటలను, అత్యధికమైనటువంటి పాటలను రికార్డ్ చేసి ఘన విజయాన్ని సాధించారండి ఆవిడ. ఆమె ఘంటసాల పిబి శ్రీనివాస్తో కలిసి అనేక యుగళ గీతాలను పాడారు. మరి పురాణ పాత్రలో నటించే నటుడు, గాయకుడు రాజ్ కుమార్తో కొన్ని యుగళ గీతాలు కూడా గానం చేశారు. పిబి శ్రీనివాస్ గారితో ఆమె యుగళ గీతాలు కన్నడ చిత్ర పరిశ్రమలో కొన్ని సతత హరిత పాటలుగా భావిస్తారు. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మొట్టమొదటి యుగళ గీతం కన్నడ పాట నక్కారే ఆడే స్వర్గా నుండి కనసిడో నానాసిడో అనే పాటను శిష్యులతో కలిసి పాడారు బాలు గారు. ఇక మలయాళం సినిమాలకు సంబంధించి ఆవిడని చూస్తే ఆమె మలయాళంలో 1,200కు పైగా పాటలు పాడారు. సంగీతకారుడు దేవరాజన్ ఆమె పాడిన అన్ని భాషల్లోనూ 300 పాటలకు సంగీతం సమకూర్చారు ఆయన. ఇక ఇతర భాషలకు సంబంధించి మనం ఒక్కసారి ఆలోచిస్తే సుశీలమ్మ గారు హిందీలో 100 చలనచిత్రాలకు పాటలు పాడారు. సంస్కృతంలో 120 భక్తి పాటలు పాడారు. సింహళ భాషలో, శ్రీలంక భాషలో 9 చలనచిత్రాలకు పాటలు సహా పాడారు. అలాగే ఇతర భాషల్లో మనం ఆలోచిస్తే గనక ఆవిడ 300కు పైగా పాటలను పాడారండి ఆవిడ నిజం చెప్పాలంటే మలయాళంలో కూడా ఆమె మలయాళంలో 1,200కు పైగా పాటలు పాడారు. సంగీత దర్శకుడు దేవరాజన్ ఆమె పాటలు పాడి అన్ని భాషల్లోనూ 300 పాటలకు సంగీతం సమకూర్చారు. మరి సుశీలమ్మ గారికి సంబంధించి మనం ఇంకేదైనా ఆలోచిస్తే ఆవిడకు వచ్చినటువంటి పురస్కారాలు అవన్నీ కూడా ఒక్కసారి మనం ఆలోచిస్తే కనుక ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుండి 6 దశాబ్దాలుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, మరి రెండింటిని వివిధ భారతీయ భాషలలో ఒక మహిళా గాయనిమణి పాడినందుకు, అందుకున్నందుకు ఆమె పెద్ద గుర్తింపు వచ్చిందండి. ఆమె ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్గా 5 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, అనేక రాష్ట్ర అవార్డులను కూడా అందుకున్నారు. దక్షిణ భారత సినిమాలలో స్త్రీవాదాన్ని నిర్వచించిన గాయకురాలిగా సుశీలమ్మ గారికి విస్తృతమైనటువంటి ప్రశంసలు మరి అందుకున్నారు ఆ రోజుల్లో. మరి వీఆర్ ద ఆలోచిస్తే కనుక వీఆర్ ద మణిధన్ అనేటువంటి తమిళ సినిమాలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేటప్పటికి ఆవిడ గొప్ప గాయనిమణిగా ఎన్నో 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 పాటలు పాడారు ఆవిడ. ఆ పాటలన్నీ సమకూర్చుకుంటే కనుక భారత జాతీయ పురస్కారాలతో ఉత్తమ గాయనిగా 5 సార్లు, 1969 ఉయిర్ మణిధన్, 1972లో సాపలే సమాలి, 1978 సిరిసిరి మువ్వ, 1983 మేఘ సందేశం, 1984 ఎమ్మెల్యే ఏడుకొండలు ఇవన్నీ ఎన్నుకోబడినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం అందుకున్నారు 2001లో. మరి 2004లో కర్ణాటక మహజనతే గాన సరస్వతి బిరుదు వచ్చింది. అలాగే స్వరలయ యేసుదాస్ పురస్కారం 2005లో వచ్చింది. 2008లో జనవరి 25న భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్తో పి సుశీలమ్మ గారిని సత్కరించింది. 2017లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. 2022 మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ పి సుశీలమ్మ గారికి సంబంధించినటువంటి వరకు ఆవిడకి మంచి అవార్డులు వచ్చాయి. అలాగే 2022 మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించి ఆ రోజున మరి పి సుశీలమ్మ గారి పేరు మీద కేంద్ర పోస్టల్ శాఖ ప్రత్యేక తపాలా స్టాంపును ఆవిష్కరించిందండి. ఇది చరిత్రలో సుప్రసిద్ధమైనటువంటి విషయం అండి ఇది.
ఆవిడ పేరు మీద ప్రత్యేక తపాలా స్టాంప్ రావటం, తమిళనాడు ప్రభుత్వం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి పేరిట ఇస్తున్న కలైజ్ఞర్ నినైపు కలైతురై విత్తగర్ పురస్కారాన్ని 2023 గాను ఆమెకు ప్రకటించడం జరిగింది. ఇంత ఘన చరిత్ర కలిగిన ఒక ధృవతారగా విరాజిల్లుతున్నటువంటి పి సుశీలమ్మ గారు తెలుగు బిడ్డ అయినందుకు మనం గర్వించాలి. నిజంగా మనం నూటికో కోటికో ఒక్కరంటాం, కానీ కోటికి ఒక్కరు మాత్రమే ఇలాంటి మహా గాయనీమని ఉంటారు. నిజంగా తెలుగు సినిమా ఉన్నంత వరకు, తెలుగు భాష ఉన్నంత వరకు, పాట అనేది బతికున్నంత వరకు, ఏ భాషలోనైనా సరే పాట అనేది ఉన్నంత వరకు, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, ఆ సంగీత సరస్వతిని మనం స్మరించినంత వరకు సుశీలమ్మ ఉంటారు మనకి. ఆవిడ పాట కూడా కమనీయంగా వినిపిస్తూనే ఉంటుంది. శతమానం భవతి శతాయుష్మాన్ భవ అని నిండు 100 ఏళ్లకు పైగా ఇంకో మరో 100 ఏళ్ళు కూడా ఆవిడ ఉండి చక్కటి పాటలను అందించాలి. ఉన్నంత వరకు భూమి మీద ఇళ్లలో శంకా కమనీయంగా పాటలను అందిస్తూ అలరించాలని, అమ్మా శతాధిక శతాయుష్మాన్ భవ, మీకు నిండు 100 ఏళ్ళు భగవంతుడు ఆరోగ్యాలతో మళ్ళీ చూడాలని చెప్పి మా నారుమంచి రోట మంచి మాట ద్వారా మా అందరి మిత్రుల ద్వారా మేము ఆశిస్తున్నాం. తల్లి స్వస్తి భవదీయుడు నారుమంచి.